time to lock in. No girls, no parties, no video games, just you trying to become the best version of yourself. There's this quote that I live by. It goes, if you're going to try, go all the way. Otherwise, don't even start. Assalamualaikum. Hi, hello guys. As usual, pre-workout తీసుకొని జిమ్కి పోతాం. పోతా ఇది గర్ల్స్ హాస్టల్ అనమాట. దీని వైపు చూడకూడదు, ఇది బాయ్స్ హాస్టల్. ఇట్టే చూడండి. ఓకే, అది కనిపిస్తాను కదా, అది ఏబీ అంటే అకాడమిక్ బ్లాక్ సెకండ్. ఇది బాయ్స్ హాస్టల్. ఎక్కువ చూడొద్దండి, కట్రాలు తప్ప ఏం కనిపెడు కిటికీలో. ఓకే, హాయ్ గాయ్స్. ఈరోజు పోయి చెస్ట్ కొడుతున్నాం కాబట్టి నార్మల్గా స్ట్రెచెస్ చేసుకున్న వెంటనే పోయి బెంచ్ కొడతాం. బెంచ్ ఈరోజు మ్యాక్స్ వెళ్దాం. మ్యాక్స్ అంటే నేను లాస్ట్ 3 days బ్యాక్ వచ్చి 80 దాకా పోయినా. 80 దాకా నాకు కొంచెం విష్లో పెయిన్ కూడా వచ్చింది. అందుకనే స్ట్రెచెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్ట్రెచెస్ చేయండి. విస్ట్ కూడా కొంచెం అటు ఇటు ఊపుతూ ఉండండి. విస్ట్ ఊపండి, ఏది పడితే అది ఊపద్దండి. ఓకే గాయ్స్, ఆఫ్టర్ దట్ స్ట్రెచెస్ అండ్ పుషప్స్ చేసుకుని జిమ్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఈరోజు పుష్ డే కాబట్టి పుషప్స్ బాగా కొట్టాము. అండ్ జిమ్ లోపల ఎంటర్ అయితేనే బెంచ్ చేసుకున్నాము. బెంచ్ చేసుకొని దాని తర్వాత 20 kgs బార్ తీసుకొని స్లోగా వచ్చి ఒక 12 reps కొట్టుకున్నాము. ప్లస్ వచ్చి దాని తర్వాత మనం ఈరోజు కొంచెం అటు ఇటుగా మ్యాక్స్కి వెళ్దాం అనుకున్నాము. సో దానికోసం వచ్చి 5 kgs అనేది పెంచుకుంటూ పోయినాను. 12 reps కొట్టుకుంటూ పోయినాను. మెయిన్ బెంచ్లో వచ్చి మీ ఫామ్ అనేది బాగుండేటట్టు చూసుకోండి. కింద కాళ్ళ గ్రిప్ నుంచి మీ పట్టుకునే రాడ్ దాకా. ఈడొచ్చి పట్టుకునే రాడ్స్ వచ్చి 2 types ఆఫ్ గ్రిప్స్ ఉంటాయి, సూసైడ్ గ్రిప్ అండ్ నార్మల్ గ్రిప్. మీరు మ్యాక్స్ నార్మల్ గ్రిప్ ట్రై చేయండి. నాకు సూసైడ్ గ్రిప్ అలవాటు అయిపోయింది. యాదో ఒక రోజు వింద పడుతుంది నాకు తెలిసినంతవరకు. అప్పుడు కానీ నాకు బుద్ధి రాదు. సో దాని తర్వాత వచ్చి మీరు వచ్చి చేసే ముందు మీ బ్యాక్ పోస్చర్ ఉంది కదా, కొంచెం లేపాలి. అది దీంట్లో ఇప్పుడు చూడండి ఒకసారి. మీ పోస్చర్ అనేది కొంచెం లేసి చెస్ట్ అప్ చేసి కొడితే కొంచెం ఎఫెక్టివ్గా పడుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ స్లోగా వెళ్ళండి. ఎక్కువ వెళ్తే మీ షోల్డర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఒకసారి అయింది, అందుకని వచ్చి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తాను. బెంచ్ ప్రెస్ కానీ ఏదైనా వెయిట్ ఎక్కువ ఎత్తుతున్నప్పుడు షోల్డర్ అనేది కొంచెం జాగ్రత్త. షోల్డర్ ఒకసారి బ్రేక్ అయితే లైఫ్ టైం బాధపడాల్సి వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్. ఓకే, దిస్ ఈజ్ మై బెంచ్ ప్రెస్, హౌ విల్ డూ. ఆఫ్టర్ దట్ గాస్ వీఆర్ గోయింగ్ టు డూ 80 kgs. 80 kgs ఈజీగానే వస్తుంది అనుకొని కొంచెం కాన్ఫిడెన్స్తో లేపినా, కానీ కోది చినిపోయింది. సో ఆఫ్టర్ దట్ మెల్లిగా తీసుకొని కొంచెం కింద మీద ఊపుకుంటూ కొంచెం మెల్లిగా కొట్టుకుంటూ పోయినా. ఇది నేను ఎట్లా కొట్టినానో చూసినారు కదా. సరే దీని తర్వాత వచ్చి 90 kgs పోదాం. 90 kgs ఇంకా చినుకుతుంది. సో దానికోసం వచ్చి ఒక స్పాటర్ని పిలుచుకున్నా. ఇంకా స్పాటర్ వచ్చేస్తాం వెంటనే ఇంకా 90 kgs చేసుకొని దాని తర్వాత ఇంకా వాడు కొంచెం మెల్లిగా అందిస్తే ట్రై చేద్దామని కొట్టేకి ట్రై చేసిన, కానీ అది బాగా ట్రై చేసిన, అది రాలేదు. ఇంకా సార్లేరా ఇంకా వదిలేసామని వదిలేసినాయి. ఇంకా పెట్టేసి దీని తర్వాత ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కొట్టుకుందామని ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళిపోయినాం. గాయస్ బెంచ్ ప్రెస్ అయిపోయిన తర్వాత చేస్తుంటే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ విత్ డంబుల్ ప్రెస్. అంటే డంబుల్ తీసుకొని దాంతో అది ఇలా అంటే మీ చేతులు అనేవి 45 degrees పోయేటట్టు చూసుకోండి. ఎందుకంటే దానికన్నా ఎక్కువ పోతే అది షోల్డర్కి అనేది ఎఫెక్టివ్గా పడుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. స్లోగా చేయండి, మీ ఫామ్ కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, నేనైతే ఇలా చేస్తాను గాయస్. అండ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ తర్వాత నేను ఫ్లైస్ కొట్టేసి దాని తర్వాత వచ్చి ట్రైసెప్ కొడతా గాయస్. ఇది నా వర్కౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.